మనకు జీవితం అనేది కొద్ది కాలం అని తెలిసినా ఎందుకో నిర్లక్ష్యం అనేది మన జీవితాలలో ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి మన మీద మనమే ఆధారపడుతున్నాం గానీ మన మీద ఆధారపడటానికి మనలో ఏ గొప్పతనము లేదన్న సంగతి అర్థం కావట్లేదు మనకి. అయితే గొప్పతనం లేకపోయినా మనల్ని మనమే గొప్పగా ఊహించుకొని నేను అంతవాడిని, నేను ఎలాంటి వాడిని, నా శక్తి ఇది, నా భక్తి ఇది, లేకపోతే నా బంధువులు ఎంతమంది, నా చుట్టాలు ఎంతమంది అని ఇలా మనకున్నటువంటి దాన్ని మనం ఊహించుకుంటున్నాం కానీ నిజంగా మనలో ఏమీ లేదు. మనకి ఏదైనా ఇచ్చాడు అయ్యా అంటే అది దేవుని కృపే, దేవుడి అనుగ్రహమే. మనల్ని తల్లిదండ్రుల గర్భంలో నిర్మించిన ఆయనే, పెరిగి పెద్ద అయిన తర్వాత మనకు భార్యనిచ్చిన ఆయనే, అలాగనే భార్యాభర్తలుగా ఉన్న మన ప్రేమించి మళ్ళీ మనకు పిల్లల్నిచ్చింది ఆయనే. ఆ పిల్లల్ని పెరిగి పెద్ద చేసి పెంచడానికి ఆయుష్ అన్నిటిని కూడా ఇచ్చింది కూడా దేవుడే. కాబట్టి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆయుస్సుని మనము ఊరకనే ఖర్చు పెట్టేస్తున్నాం, విలువ లేనటువంటి దానిగా. మనమే గొప్పవాళ్ళుగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇదే నిజంగా తండ్రి అయినటువంటి ఆ దేవుని ఆనుకొని పోతే ఆయనకు సమస్తము సాధ్యము కదా.